గౌరవనీయులు శ్రీ ఆల నరేంద్ర గారు 1946 ఆగస్టు 21న హైదరాబాద్ నగరంలో జన్మించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా ఉండి భారతీయ జనతా పార్టీలో తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి వరుసగా 3 సార్లు హిమాయత్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి గెలుపొంది హిందువులకు ఎంతో రక్షణగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర గారు అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితితో జతకట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి ఆల నరేంద్ర గారు మన పద్మశాలీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో ఎదగడానికి కృషి చేసినటువంటి మహనీయులు ఈరోజు వారు జయంతి సందర్భంగా వారికి ఆర్మూర్లోని పద్మశాలీల తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఫోటోకు పూలమాల వేసి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. వారు 1946 ఆగస్టు 21 నాడు రామలింగం, పుష్పవతి గారుల వాళ్లకు జన్మించి ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక కార్యకర్తగా, నాయకుడిగా ఎదిగి 1962లో బీజేపీలో చేరడం జరిగింది. 3 సార్లు హిమాయత్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి ఎన్నికై మన పద్మశాలీలకు కానీ అక్కడి కాన్స్టిట్యూషన్ ప్రజలకు కానీ సేవలు అందించడం జరిగింది. మరియు మెదక్ పార్లమెంటు నుంచి 2 పర్యాయాలు ఎంపీగా గెలిచి మెదక్ ప్రజలకు సేవలు అందించడం జరిగింది. కేంద్ర స్థాయిలో మంత్రిగా ఉండి సేవలు అందించడం జరిగింది. వారి సేవలు మరవలేని. మరి వారు కేంద్రంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వము తెలంగాణకు మద్దతు పలకకపోవడంతో రాజీనామా చేసి ప్రత్యేకంగా తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి. యూపీలో ఉన్న ప్రభుత్వానికి కేంద్ర మంత్రి సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ సాధన సమితి అని చెప్పేసి ఏర్పాటు చేసి తెలంగాణ కోసము ముందుకొచ్చిన ఏకైక వ్యక్తి మన టైగర్ నరేంద్ర గారు. తర్వాతి క్రమంలో టీఆర్ఎస్లో విలీనం చేసి తెలంగాణ కోసము సాధన సమితిని విలీనం చేసి తెలంగాణ కోసం పాటుపడేటువంటి ఏకైక వ్యక్తి. మరి గత చరిత్ర చూస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ నుంచి ఆల నరేంద్ర ఇప్పటి వరకు చూస్తే మన నాయకులు ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నా కానీ మనకు రాజకీయంగా అవకాశాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా మన పద్మశాలీలు ఐక్యతతోని రాజకీయంగా ముందుండాలని చెప్పేసి కోరుతూ మరొకసారి వారికి ఘనంగా